ఐపీఎల్ 2025లో 22వ మ్యాచ్ జరుగుతోంది. పీవీఎస్కే అండ్ సిఎస్కే ఈ రెండు జట్లు మూలాన్పూర్ వేదికగా తలపడబోతున్నాయి. మనం చూస్తే కనుక ఈ రెండు జట్లు అయితే తమ లాస్ట్ మ్యాచెస్లో ఓడిపోయి ఈ మ్యాచ్లోకి వస్తున్నారు. మెయిన్లీ సిఎస్కే టీం వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి మ్యాచ్ లోకి వస్తోంది. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో వాళ్ళ మీద గెలవాలన్న ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ పీబీఎస్కే టీం చూసుకుంటే తమ లాస్ట్ మ్యాచ్ లో ఆర్ఆర్ మీద ఓడిపోయారు. బట్ స్టిల్ వాళ్ళ టీం అయితే సాలిడ్ గానే కనిపిస్తోంది. మెయిన్లీ సిఎస్కే ఎగెనిస్ట్ గా వాళ్ళు రీసెంట్ ఫామ్ అయితే అద్భుతంగా ఉంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనమైతే ఈ మ్యాచ్ లో ఉండబోయే టాప్ ప్లేయర్ బ్యాటిల్స్ ఏంటో చూసేయాలి. ఇంకెందుకు ఆలస్యం, ఇక రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ హర్షదీప్ సింగ్ ఈ బ్యాటిల్ అయితే పవర్ ప్లే లో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఎస్పెషల్లీ ప్రీవియస్ గా హర్షదీప్ సింగ్ గైక్వాడ్ ని డామినేట్ చేశాడు. వీళ్ళిద్దరూ తలపడ్డ ఇన్నింగ్స్ లో 46 బాల్స్ 78 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో 3 టైమ్స్ అవుట్ కూడా చేశాడు. దీంతో మ్యాచ్ పవర్ ప్లే లో వీళ్ళిద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక దీంతో పాటు సిఎస్కే టీమ్ కు మోస్ట్ క్రూషియల్ గా మారబోయే బ్యాటిల్ శ్రేయస్ అయ్యర్ ప్రెజెంట్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. దీంతో అతన్ని చాలా త్వరగా అవుట్ చేయడానికి ట్రై చేయాలి. ఎస్పెషల్లీ ఖలీల్ కి అతని మీద చాలా మంచి రికార్డు ఉంది. 6 ఇన్నింగ్స్ లో 20 బాల్స్ వేస్తే 25 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో 2 టైమ్స్ అవుట్ కూడా చేశాడు. సో మ్యాచ్లో గనక సిఎస్కే టీం ఇనీషియల్లో ఒక వికెట్ తీస్తే ఆ తర్వాత ఖలీల్ అహ్మద్ ఇంకో వికెట్ తీయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక మిడిల్ ఆర్డర్స్ లో క్రూషియల్ బ్యాటిల్ మ్యాక్స్వెల్ వర్సెస్ జడేజా. సో మ్యాక్స్వెల్ అయితే ప్రెసెంట్ అంత మంచి గొప్ప ఫామ్ లో లేడు. బట్ స్పిన్నర్స్ ముగ్గురు మీద కూడా అతనికి మంచి స్ట్రైక్ రేట్ ఉంది. బట్ యావరేజ్ ఎక్కువగా లేదు. కానీ ఎస్పెషల్లీ జడేజాకి ఎగరెస్ట్ గా చూసుకుంటే 7 సార్లు అవుట్ అయిపోయాడు. 16 ఇన్నింగ్స్ లో ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ మధ్య మనమైతే ఒక మంచి బ్యాటిల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఇద్దరి యంగ్స్టర్స్ వధేరా మరియు పతిరానా వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మెయిన్లీ ఇద్దరు ప్లేయర్స్ మంచి ఫామ్ లో ఉన్నారు. సో ప్రీవియస్ గా అయితే వీళ్ళిద్దరి మధ్య ఒక బ్యాటిల్ జరిగింది. అండ్ ఆ ఒక్క బ్యాట్ లో పతిరానా వధేరా వికెట్ ని తీసుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్ లో వీళ్ళిద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఇక చివరిగా మిడిల్ ఓవర్ లో శివం దూబే మరియు యుజ్వేంద్ర చాహల్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్ గా శివం దూబేకు పీబీఎస్కే స్పిన్నర్స్ మీద చాలా మంచి రికార్డు కనిపిస్తోంది. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే కనుక అతను ఎక్కువగా స్పిన్నర్స్ చేతిలో అవుట్ అయిపోతున్నాడు. అయితే చాహల్ అంతగా మంచి ఫామ్ లో లేడు కాబట్టి ఈ మ్యాచ్ లో దూబే కంబ్యాక్ చేయొచ్చు. సో ప్రీవియస్ గా ఇప్పటి వరకు చాహల్ దూబేని అవుట్ చేయలేదు. దీంతో మ్యాచ్ లో దూబే కౌంటర్ అటాక్ చేస్తే సిఎస్కే టీమ్ కి చాలా ప్లస్ అవుతుంది. ఎనీవే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్ లోకి పీబీఎస్కే టీం వాళ్ళే ఫేవరెట్స్ గా బరిలో దిగుతారు. ఎందుకంటే ప్రస్తుతానికి సిఎస్కే టీం ఫామ్ అయితే అంత బలంగా కనిపించట్లేదు. అట్ ది సేమ్ టైం పీబీఎస్కే టీం బలంగా కనిపిస్తోంది. సో ఈ మ్యాచ్ లో సిఎస్కే టీం తన పద్ధతి మార్చుకొని ఒక ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ పెట్టగలిగితే పీబీఎస్కే టీంని ఓడించగలదు. అదర్వైజ్ పంజాబ్ వాళ్ళు మరోసారి సిఎస్కే టీంని డామినేట్ చేయడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.